హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయన్ బాయ్. ఇవాళ మన డేస్ ఛాలెంజ్లో డే 47. క్లైమేట్ బాగుందని కూర్చోడానికి వెళ్ళిపోగానే ఎండ స్టార్ట్ అయిపోయింది గైస్. అది మన బ్యాడ్ లక్. సర్లే ఇంకేం చేస్తామని అని మనం వర్కౌట్ చేసుకోవడానికి వెళ్ళిపోయా. ఈ రోజు మన వర్కౌట్ వచ్చేసి లెగ్ డే తో పాటు ఈ వారం నేను 4 ఆర్మ్స్ చేయలేదు. సో ఈ రోజు 4 ఆర్మ్స్ కూడా చేసేసాను. నేను మాత్రం నా లెగ్ డే ని కాఫ్ మజిల్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్ తో స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే లాస్ట్ పెట్టిన ప్రెస్ అవి చేయకుండా ఇంటికి వెళ్ళిపోయేవాడిని. ఇంకా ఫస్ట్ అవి 2 కంప్లీట్ చేసుకున్న తర్వాత జంప్ స్క్వాట్స్ చేసా ఫస్ట్. దాని తర్వాత నార్మల్ స్క్వాట్ చేసా. దాని తర్వాత మళ్ళీ వెయిటెడ్ స్క్వాట్స్ చేసా. ఇంత చేసే లోపల కాళ్ళకి దోలు దేరిపోయినాయి. నిజం చూస్తున్నాను. నేను మంచి వర్కౌట్ చేస్తుంటే మా ఫ్రెండ్ ఫోన్ చేసి స్విమ్మింగ్కి వెళ్దాం అన్నాడు. నాకు ఇట్లాంటి వాటిలో ఇంట్రెస్ట్ ఉంటుంది. సో నేను వెళ్దాం అన్నా. డబ్బులు మాత్రం నీయేరా అన్నా, ఎందుకంటే నువ్వే పెడుస్తున్నావు కాబట్టి నువ్వే పెట్టుకోవాలరా అన్నా. ఓకే అన్నాడు. ఇంకోసారి వెళ్ళిపోయా నేను కూడా. లెగ్ వర్కౌట్ స్టార్ట్ చేయక ముందు నా మొహం పఫీగా ఉంది. లెగ్ వర్కౌట్ అయిపోయే లోపల మొత్తం స్వెట్టింగ్ ఒక రేంజ్ లో. నాకు నచ్చని వర్కౌట్ ఏదైనా ఉందా అంటే అది లెగ్ వర్కౌటే. చాలా ఇరిటేషన్ ఉంటుంది, కానీ చేయాలి గైస్, మంచిగా ఉండేది అవే. ఇంకా మన 4 ఆర్మ్ వర్కౌట్ కూడా కంప్లీట్ చేసుకున్నా. మా ఫ్రెండ్ వచ్చేసాడు. బైక్ కి వెళ్ళిపోయా. టిఫిన్ ఏం తినలేదు గైస్, ఎందుకంటే తింటే వాంతి కొక్కేస్తాం స్విమ్మింగ్ పూల్ లో. అసలు వీకెండ్ కాబట్టి ఎక్కడ చూసినా రష్ గైస్. ఇంకా 2 స్విమ్మింగ్ పూల్ తిరిగాం. ఇంకా ఊరి చివర ఒక స్విమ్మింగ్ పూల్ ఉండే, అక్కడ ఖాళీగా ఉండే. ఇంకా అక్కడికి వెళ్ళిపోయాం ఆడడానికి. ఈ రోజు మాత్రం ఏ మాటకి ఆ మాట చదువుతున్నా, క్యాలరీస్ మాత్రం ఒక రేంజ్ లో బర్న్ అయి ఉంటాయి గైస్. నిజం చదువుతున్నా కదా, ఒక రేంజ్ అంతే. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లో లోతు మాత్రం 14 ఫీట్స్ గైస్. మామూలుగా కాదు. మైండ్ పోయింది మాకు అసలు ఈ లోతు చూడంగానే. మా ఫ్రెండ్ అయితే ఆ లోతు చూడంగానే ఓపించేశాడు. 2 వేసుకుని ఇంకా ఆడతా అన్నాడు. సొరలో ఆడుకోవాలా అని వాడిని వదిలేసాం. ఇంకా నేను మాత్రం లోతా పాడా అని మొత్తం దిగేసి ఒక రేంజ్ లో ఎంజాయ్ చేసా గైస్. ఈ రోజు మాత్రం మేము మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఈత పోటీ పెట్టుకున్నాం. మేమే గెలిచింది, కానీ నేనే గెలిచేది ప్రతిసారి. గాడి కాబట్టి విజయ్